మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. భద్రాద్రి కొత్తగూడెం చంద్రగొండలోని జామాయి తోటలో కొంతమంది వ్యక్తులు గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతుండగా పోలీసులు పట్టుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే, చంద్రగొండ జామాయిల తోట యజమాని ఎవరైతే ఉన్నారో తన దగ్గరకు ఒక వ్యక్తి కాంటాక్ట్ అయ్యి మీ జామాయిల తోటలో గుప్త నిధులు ఉన్నాయని సమాచారం తనకిచ్చి తనతో డీల్ మాట్లాడుకొని ఇల్లెందుకు సంబంధించిన కొంతమంది వ్యక్తులు, చంద్రగొండలకు సంబంధించిన కొంత వ్యక్తులు కలిసి పూర్తిగా 9 మంది వ్యక్తులు కలిసి చంద్రగొండలోని జామాయిల తోటలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతుండగా పోలీసులు సమాచారం మేరకు అక్కడికి చేరుకొని ఈ 9 మంది వ్యక్తులైతే ఎవరైతే ఉన్నారో వారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీరితో పాటు అక్కడ తవ్వకాలు నిర్వహించడం కోసం తీసుకొచ్చిన పనిముట్లు అట్లనే కొన్ని ఆయుధాలు కూడా వాళ్ళు తీసుకొని వీరిని స్టేషన్కి తరలించి పూర్తి వివరాలు తెలుసుకొని వీరి మీద కేసు నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు డిఎస్పీ అబ్దుల్ రెహమాన్ గారు ప్రెస్ మీట్లో అయితే చెప్పడం జరిగింది. వీరితో పాటు సిఐ ఇంద్రసేనారెడ్డి గారు, చంద్రగొండ ఎస్ఐ స్వప్న గారు కూడా దీంట్లో పాల్గొన్నారు. 9:10 గంటలకు మధ్యాహ్నం టైంలో మంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. దేశీ నీలయ్య అని చెప్పేసి ఈ ఇమ్మడి రామయ్య బంజారు ఈ చంద్రగొండ మండలంలో ఎనుకో జామాయిల తోట. ఈ జామాయిల తోటలో ఇది మన యాదవ రాజులు పరిపాలించే కాలంలో లంకె బిందెలు పెట్టారని చెప్పేసి రామకృష్ణ అని చెప్పి కరి రామకృష్ణ అని చంద్రగొండ అనే వ్యక్తికి ఈ నీలయ్య దగ్గర పోయి మీ దాంట్లో లంకె బిందెలు ఉన్నాయి, నేను తవ్విస్తాను, నాకు డబ్బులే అని చెప్పేసి అతను మాట్లాడుకొని ఈ రామకృష్ణ ఏం చేస్తాడంటే ఊక్య రమేష్ అని చెప్పి ఇల్లందోడి కాంటాక్ట్ అయ్యింది. ఊక్య రమేష్ అనే వ్యక్తి పూజాడు అనమాట. ఈ హనుమంతుడి గుడికి ఆడిపోయి నిమ్మకాయలు వేస్తా మంటలు కొట్టేస్తా అని చెప్పేసి పూజలు కింద చేస్తున్నట్టు నటిస్తాడు. అతను సహాయం తీసుకుంటాడు. అతనితో పాటు ఊక్య రమేష్, భానుత రామకృష్ణ, భానుత నాగేశ్వర అనే వాళ్ళు ఈ ఇల్లందోడు ఈ ఊక్య పూజారితో కలిసి ఉంటారు. వీళ్ళనందరూ కాంటాక్ట్ అయ్యారు. తర్వాత ఈ రామకృష్ణ ఏం చేస్తారంటే సురేందర్ అని చెప్పేసి ఇతను విసనపేట, కృష్ణా డిస్టిక్ విసనపేట రామత్తుడు ఈ మెటల్ డిటెక్టర్ కొంటున్నాడు. భూములు ఎక్కడైనా ఖనిజాలు ఉన్నామంటే వీళ్ళ ద్వారా పరిశీలన చేసి కనిపెట్టడానికి కోసం గతంలో ఇక్కడ చేతులు ఉంటాయి. ఇతనితో పాటు చక్రవర్తి రాంబాబు, చక్రవర్తి అనే వ్యక్తి, రాంబాబు అనే వీళ్ళు కూడా విసనపేట మండలం అన్నమాట. వీళ్ళు ఒక గ్రూప్. ఈ రామకృష్ణ కూడా ఇల్లెందోడితో కాంటాక్ట్ అవుతారు పూజాలతో, అదేవిధంగా ఈ విసనపేటతో కాంటాక్ట్ అవుతారు. ఈ కాంటాక్ట్ అయ్యి అక్కడ ఏదైనా తవ్వకాలు జరపాలనే ఉద్దేశంతో గతంలో 2 సార్లు వచ్చి ట్రై చేశారు. 9 అడుగుల లోతు తవ్వారు, వీటి తవ్వారన్న తవ్వేసి అతని దగ్గర ఎవరైతే భూమి యజమానులు అతని దగ్గర నేల లంచ మీద ఉంటే తవ్విస్తాం అని చెప్పేసి అతని దగ్గర డబ్బులు తీసుకోవడం చేశారు. ఈ క్రమంలో ఆ భూమి యజమానికి అనుమానం వచ్చింది. అనుమానం వచ్చి ఎన్ని రోజులు తవ్వినా ఏం దొరుకుతాయి అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఎస్ఐ స్వప్న గారు, తర్వాత శివ కానిస్టేబుల్, తర్వాత సురేష్ స్వామి గారు వీళ్ళని రేడియాన్ని పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత వీళ్ళ దగ్గర నుంచి గొడ్డలి, గడ్డపార, అదేవిధంగా ఈ ఏదైతే మెటల్ డిటెక్టర్, ఈ సెల్ ఫోన్ సీజ్ చేసి వీళ్ళ మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది.